నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మొత్తానికి నిన్న పెద్ద ఎత్తున సభనైతే జరిగింది. ఇక సభ సక్సెసే, కానీ కేసీఆర్ ఫెయిల్ అయినట్టుగా కనబడతా ఉన్నది. నిన్న ప్రసంగం అంత పెద్దగా పసయం లేదు. ఆ ప్రసంగం కూడా అసలు దేనికోసం పెట్టిండు, ఎందుకోసం పెట్టిండు అనేది తెలియకుండా ఇటు కేటీఆర్ వర్గం ఒక పక్క, కవిత ఒక వర్గం ఒక పక్క కొట్లాడుకున్నట్టుగా కనబడ్డది. నిన్న స్టేజ్ పైనే గుద్దుకున్నట్టుగా కనబడ్డది. ఇటు రసమై బాలకిషన్ నిజంగా కవితక ఎంట్రెన్స్లో ఒక సాంగ్ పాడమని చెప్తే పాడకుండా అసలు ఆ బౌన్సర్లు పెట్టి నెట్టేసే పరిస్థితికి వచ్చింది. అది జరిగింది. మొత్తానికి నిన్న సరే సభ సక్సెస్, కేసీఆర్ ఫెయిల్ అన్నట్టుగా జరిగింది. ఏదేమైనప్పటికీ 100 కోట్లు వెచ్చించారు. ఈ 100 కోట్ల సొమ్ము మొత్తం ప్రతి రూపాయి కూడా పేదోని చెమట చుక్కని తెలంగాణ పేద ప్రజల దగ్గర దోచిన సొమ్మును నిన్న ఒక ఒక వంతు కూడా కాదు, అసలు వంతులు కాదు, కొంత మేరకు డబ్బు ఖర్చు పెట్టింది. 100 కోట్లు నిన్న పెద్ద ఎత్తున. మరి ఏమన్నా ప్రసంగం ఏమన్నా చెప్తాడా, నిజంగా బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్తాను. నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాడేమో, లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాడేమో అని నేను అనుకున్నా. అక్కడ కేటీఆర్ లేదు, కల్వకుంట్ల కవిత లేదు, హరీష్ రావు లేడు, ఎవ్వరు లేరు. ఆడ విషయం ఏంటంటే ఎవరికి పెద్దపీట వేసినట్టుగా కనబడలేదు. సరే, ఈ అంశం అట్లా పక్కకెడితే కాంగ్రెస్ నిజంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ద్రోహి అని అంటా ఉన్నాడు కదా. తెలంగాణ ప్రజలకు కాదు, ఈ పార్టీలు ఎవరెవరికి ద్రోహులు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఫస్ట్ బీజేపీ పార్టీ నుంచి తీసుకుందాం. ఇక బీజేపీ పోటీ నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు. రైట్, ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండు. ఆయన ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఇప్పుడు ఓసీలలో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పించిండు. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అంటే దీనివల్ల 10% లేని వాళ్ళకు కూడా 10% లేనోనికి కూడా 10% రిజర్వేషన్ తీసుకుంటారు. ఇది ఎవరికి నష్టమవుతుంది? కేవలం 10% లేని వాళ్ళు కూడా 10% జనాభా ప్రకారం లేని వాళ్ళు కూడా 10% రిజర్వేషన్ తీసుకోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారు? ఇక్కడ అల్టిమేట్గా బీసీలు కదా నష్టపోయేది. ఇది ఒకటి. ఇక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి తెలియదు మనం ఏ రకంగా నష్టపోతున్నాం, ఎవరికి జిందాబాదులు కొడుతున్నాం, మనం ఓట్లు ఎవరికి వేస్తున్నాం అనేది తెలియదు. దేశం మీద ప్రేమ అంటే బీజేపీ మీద ప్రేమ అన్నట్టుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారు. ఇది పక్క పెడితే ఇక గత ప్రభుత్వంలో కేసీఆర్ 33% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉండే. ఇది కనబడుతుంది కావచ్చు. రైట్, బీసీలకు 33% రిజర్వేషన్ ఉండే. దాన్ని 22% కుదించారు. బీసీలకు అన్యాయం చేసినట్ట లేకపోతే లాభం చేసినట్ట? 11% రిజర్వేషన్ కుదించి 22% తీసుకొస్తే ఇక్కడ బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుందా బీఆర్ఎస్ పార్టీ? ఇలా బీసీల గురించి మాట్లాడే హక్కు ఉన్నదా బీఆర్ఎస్ పార్టీకి? దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు నిజంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి కొట్లాడాలి. కానీ కొట్లాడగలుగుతుందా? అట్లా చేయగలుగుతుందా? చేయదు. ఎందుకంటే బీసీలు ఎవరికైనా, ఇప్పుడు నరేంద్ర మోడీకైనా ఈయనకైనా బీసీలు ఓటు బ్యాంకింగ్ అనే కావాలి. ఇక 22% కుదించుకొచ్చిర్రు. ఇలా కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడుతుంది, బీసీలకు న్యాయం చేయాలి. పూలే గురించి వీళ్ళందరి గురించి కూడా పెద్ద గొప్ప ఎత్తున ఒక చర్చ జరిగేట్టుగా చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో కల్వకుంట్ల కవిత కూడా బీసీ నాయకులు తమ నియోజకవర్గంలో చుట్టుపక్కల, అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చుట్టుపక్కల కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ బీసీ నాయకులు, బలమైన నాయకులు ఎవరు ఉన్నారని వెతుకుతున్నదట. ఎందుకోసం వెతుకుతుంది? తనకంటే ఒక క్యాడర్ను తయారు చేసుకుంటుంది, బీసీ క్యాడర్ను. అది మనం అర్థం చేసుకోవాలి. మన నాయకులకు మనం సపోర్ట్ చేయం, మన నాయకులు ఎదుగుతూ ఉంటే మనం సపోర్ట్ చేయం. కానీ మన గురించి ఎందుకు వెతుకుతున్నారు బయట అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రానున్నది బీసీ రాజ్యమే కాబట్టి బీసీలే కీలకంగా వ్యవహరిస్తారు. ఈ తెలంగాణ ఉద్యమం అయిపోయింది. 1200 విద్యార్థులు బలిదానం చేసుకుంటే వాళ్ళ జీవితాలు కథం అయిపోయినాయి. వాళ్ళు ఎక్కడైనా గంగలు పోని అన్నట్టున్నది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక కుటుంబాన్ని గుర్తించి ఈ కుటుంబానికి గింత ఇస్తామని లేదుగా. అయిపోయింది తెలంగాణ ఉద్యమం సంగతి, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన సంగతి. అది మర్చిపోవాలి. కేసీఆర్ దాన్ని కనుమరుగు అయ్యేటట్టు చేసిండు. ఏ ఉద్యమకారుని కూడా విలువ ఇవ్వకుండా చేసిండు. అది కల్వకుంట్ల కాందాన అయిపోయింది. ఉన్న సొమ్మంతా దోసుకున్నారు. ఆ విషయం పక్కకెడితే ఇక 22% కుదించారు ఈ మహానుభావులు బీఆర్ఎస్ పార్టీ. 22% కుదించారు. ఇక కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది? కాంగ్రెస్ 42% స్థానిక ఎన్నికల్లో అలాగే విద్యా వ్యాపార రంగంలో
42% బీసీలకు కేటాయిస్తామని చెప్పింది. ఏది ఇచ్చిందా? 42% రిజర్వేషన్ కల్పించడం కోసమే స్థానిక ఎన్నికల్లో కల్పించడం మొత్తం తప్పుల తడాక, కులగణన మొత్తం తప్పుల తడాకనే. ఈ 42% అమలైన తర్వాత అర్థమవుతుంది బీసీలు ఏ రకంగా నష్టపోతున్నారు, బీసీలను నిజంగా ఏ కులాన్ని ఎంత జనాభా తగ్గించారండి ఒక్కసారి బయట పెట్టమని చూద్దాం. ఈ 42% చేసిరని చెప్తున్నారు, 42% ఇక్కడ దీనికోసం కులగణన చేసినామని చెప్తున్నారు కదా. ఏ కులాలు ఎన్ని ఉన్నాయి, ఏ కుల జనాభా ఎంత ఉంది, ఏ కులంలో ఎంత జనాభా ఉంది ఒకసారి బయట పెట్టమని రేవంత్ రెడ్డిని. బయట పెడతాడా? పెట్టలేడు. ఎందుకంటే మొత్తం తప్పులు అవుతాడు అక్కడే. కేసీఆర్ చేసినప్పుడు 52% ఉంటే ఇప్పుడు 46% ఉంటుందా? ఓన్లీ బీసీలు నాకు తెలిసి 60% బీసీలు ఉంటారు. ఇది మొత్తం తప్పుల తడాకనే. ఈయన గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండా బీసీ బిల్లు ఇక కేంద్రం మీద నెట్టివేద్దామనే ప్రయత్నంగా, అంటే మేము మాకు ఎట్లా చుట్టుకున్నది పాపం, మాకు ఎట్లా కాటేసింది, బీసీ అంశంలో మేము అట్టర్ ఫెయిల్ అయిపోయినాం అని ఇక్కడ బీజేపీ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుండే. ఈయన ఏం చేస్తుండే? ఇక్కడ నెట్టే ప్రయత్నం చేస్తుండు. మరి ఈయనన్నా ఏమైనా ప్రయత్నాలు చేస్తాడా అంటే, ఈయన బీసీ బిల్లు అసెంబ్లీలో పెడితే కనీసం మద్దతు తెలపడానికి కూడా అసెంబ్లీ ముఖం చూడలే. ఇలాంటి వాళ్ళకు మనకు బీసీలకు న్యాయం చేస్తారనుకుంటే ఎట్లా గుడ్డిగా నమ్మి ఓట్లేద్దాం మనం? ఎట్లా గుడ్డిగా నమ్మి ఓట్లేద్దాం? ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలు, బీసీ ప్రజలు ముఖ్యంగా ఆలోచించుకోవాలి. అంటే మనకంటూ పార్టీలు పనిచేసే ఆలోచన ఉన్నదా? మన కోసం పార్టీలు పనిచేసే ఆలోచనలు ఉన్నారా? వీళ్ళు ఆలోచన లేరు. కేవలం మనల్ని ఓటు బ్యాంకింగ్. వీళ్ళేమో భారతదేశం అంటూ హిందూవాదం అంటూ వీళ్ళు పోతారు. హిందూవాదం ఎలా? ఎన్నికల ముంగట్నేమో బీసీ ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి రెండు నినాదాలు. ఉట్టప్పుడేమో హిందూవాదం అంటారు, భారతదేశం హిందూవాదం అంటారు. ఈ ఎన్నికలప్పుడేమో బీసీ ముఖ్యమంత్రి అని ఒక డ్రామా, ఇది ఒక డ్రామా. అంటే రెండు కళ్ళ సిద్ధాంతం. ఇక వీళ్ళేమో బీసీలకు న్యాయం చేస్తామంటేనే కార్పొరేషన్ పదవులు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి అంటబెట్టుకుంటారు. కార్పొరేషన్ పదవుల కాంచెలి అన్ని పదవులలో ఇలా సామాజిక వర్గానికి ఎంత పెద్దపీట వేయాలో అంత పెద్దపీట ఇస్తున్నాడు. ఈయన కనీసం ఒక రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చడానికి ఇష్టపడతలేడు. రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వడానికి ఇష్టపడతలేడు. వీళ్ళు మనకు బీసీలకు న్యాయం చేస్తారంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే మనము ఎవరి జెండాలు మోస్తున్నాం, ఎవరి కోసం జిందాబాదులు కొడుతున్నాం, మనం ఏ రకంగా పోతే నిజంగా రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం అనేది ఒక్కసారి బీసీలు తమ మనసులో ఒక్కసారి అనుకోండి. మీరు ఈ పార్టీలో మనం న్యాయం చేయగలుగుతాయా? చేయలేవు. ఎందుకు చేయలేమంటే వీళ్ళకి ఇష్టం లేదు బీసీ రాజ్యాధికారం వచ్చుడు. వీళ్ళ పార్టీ కనుమరుగులు అవుతాయి. ఇప్పుడు కేసీఆర్ పార్టీ కానీ, మోడీ పార్టీ కానీ, మోడీ ఎవరికి ఇచ్చినా కానీ బీసీ ముఖ్యమంత్రి అంటాడు తప్పితే వీళ్ళ నినాదం ఏంది? బీసీ ముఖ్యమంత్రి కాదు, హిందూ కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హిందువే, కేసీఆర్ హిందువే. మరి ఇలా ప్రాబ్లం ఏందిగా? లేదు, బీజేపీ కావాలి. వీళ్ళకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి అంతే. ఈ పార్టీల ఎజెండాలు ఇవి మనకు న్యాయం చేస్తాయంటే మనం నమ్మశక్యమైన ముచ్చట కాదు. ఎక్కడికున్న కార్యకర్తల్లో మన బీసీ ఎస్సీ ఎస్టీలే బలవుతారు. ఎక్కడ కానీ కేసులు పెట్టడంలో మన మీదనే కేసులు అయితే, జైలు పాలవడంలో మన మీదనే జైలు పాలవుతాం. కానీ వీళ్ళు బాగానే ఉంటారు. ఏది అంటారు కదా, పులులు కరుసుకోవు, జింకలనే వేటాడతాయి అన్నట్టుగా ఇవి వేటాడేది మనల్నే, బలయ్యేది మనల్నే, కార్యకర్తలు మనమే, జిందాబాదులు కొట్టేది మనమే, జెండాలు మోసేది మనమే, అన్నీ చేసేది మనమే. లాస్ట్కు చివరకు వీళ్ళ వ్యూహంలో బలైపోయేది కూడా మనమే. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి దయచేసి మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.